ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ అసోసియేషన్ కడప నగరంలో రంగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా నిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ, ముఖ్యంగా ఎండాకాలం ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ఏ సమస్య వచ్చినా ఇదే టెక్నీషియన్స్తోనే మనం పనిచేయించుకుంటున్నాం. వాళ్ళే సమాజంలో నిజమైన కార్మికులు కూడా. వాళ్ళ సమస్య మీద మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా వాళ్ళ సమస్య మీద చూశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకునే వీళ్ళని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేర్చాలనే డిమాండ్ను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమంలో రాప్తా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ అసోసియేషన్ కార్మిక సోదరులతో ఇఫ్తార్ కార్యక్రమం పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వాళ్ళకందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం, నా పేరు ఓపీ మోహన్ రెడ్డి, కడప రాక్వా ప్రెసిడెంట్. ఈ రాక్వా ఇఫ్తార్ అనేది మొదలుపెట్టిందే మాధవిరెడ్డి గారి వల్ల. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మా అసోసియేషన్లో 20 సంవత్సరాల నుంచి మేము అసోసియేషన్లో ఎంతో కష్టపడి ఎంతోమందికి రిప్రజెంటేషన్ ఇచ్చిన కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారు మా కోసం మేము పడుతున్న కష్టాలను చూసి విని రాష్ట్ర అసెంబ్లీలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో మా కోసం R&D గలం విప్పడం అన్నది మాత్రం నిజంగా ఇది దేశ చరిత్రలో చాలా అరుదుగా ఉన్నది. కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినందుకు గాను ప్లస్ మా కోసం ఏదైతే వింగ్ రావాలనుకుంటున్నామో మేము ఆ వింగ్ కోసం మేడం పాటుపడుతున్నారు. కాబట్టి మేము ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని లాస్ట్ టైం పెట్టాము. లాస్ట్ మార్చిలో ఫస్ట్ టైం మాట్లాడారు, మళ్ళీ రెండోసారి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి మేము కృతజ్ఞతగా ఎమ్మెల్యే గారిని అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం జరిగింది. సారు మేడం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. దాదాపు 1,00,000 మంది రాష్ట్రంలో 1,00,000 మంది అంటే 1,00,000 కుటుంబాలకు వీళ్ళిద్దరూ కూడా చాలా మేలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారానే రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దేశం నుంచి కూడా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు తొందరలోనే వింగ్ వస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.